మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు. నీ మాట కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము జపన్య గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. అయితే న్యాయము తీర్చి యెహోవా దాని మధ్య ఉన్నాడు. ఈరోజు మనము లోకములో ఎక్కడ చూసినా న్యాయము అనేది కనిపించట్లేదు. ఎక్కడ చూసినా అన్యాయమే మనము చూస్తూ ఉన్నాం. మన యొక్క జీవితాల్లో కూడా అన్యాయాన్ని మనము ఎదుర్కొంటూ ఉన్నాం. మనుష్యులు తమ యొక్క స్వార్థము కోసం ఏం చేస్తూ ఉన్నారు? ఇతరులకు అన్యాయము చేస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి, వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఇతరులకు అన్యాయము చేసేటువంటి వ్యక్తులను మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మనము న్యాయాన్ని చూడలేకపోతూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య నున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఏ విషయంలో న్యాయము కోసము ఎదురు చూస్తూ ఉన్నావు? ఏ విషయంలో నీకు అన్యాయము జరిగిందని నలిగిపోతూ ఉన్నావు, కృమిలిపోతూ ఉన్నాం? అయితే ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకోవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే న్యాయము తీర్చు యెహోవా. మనము ఆరాధిస్తున్నటువంటి, మనము నమ్మినటువంటి దేవుడు ఎవరు అంటే న్యాయము తీర్చువాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన న్యాయము తీర్చువాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన మన మధ్య న్యాయము తీర్చటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. మనకి న్యాయము తీర్చటానికి ఆయన అధిపతిగా ఉన్నాడు. కాబట్టి మనం ఎంత మాత్రము కూడా దిగులు చెందవలసిన అవసరము లేదు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. ఆయన మాటలను అంగీకరించే వారిగా ఉండాలి. ఈ లోకములో న్యాయం కోసం ఎదురు చూసి నీరసించిపోయేవేమో, ఇంక నాకు న్యాయము జరగదని దిగులుతో ఉన్నవేమో. అలా నీవు ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. న్యాయము తీర్చి యెహోవా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఎవరు అంటే న్యాయము తీర్చేటువంటి దేవుడు. ఆయన తీర్చినటువంటి తీర్పుకు ఎదురు చెప్పగలిగే వారెవరు లేరు. దేవునామానికి మహిమ కలుగునుగాక. నీకున్నటువంటి పరిస్థితులను చూసి, నీ నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏర్పడినటువంటి ఆ స్థితిగతులను చూసి, నాకు ఇంకెవ్వరు న్యాయం చేసేవారు లేరు, ఇంక నాకెవ్వరు ఈ అన్యాయములో నుంచి నన్ను లేవనెత్తేవారు లేరు అని కృంగిపోతూ ఉంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. న్యాయము తీర్చు యెహోవా. దేవునామానికి మహిమ కలుగునుగాక. మనము ఏ విషయంలో అయితే అన్యాయానికి గురయ్యామో, ఏ విషయంలో అయితే మన జీవితంలో అన్యాయము జరిగిందో, ఏ విషయంలో అయితే మన బ్రతుకులో అన్యాయము జరిగిందో, ఆ అన్యాయాన్ని దేవుడు న్యాయముగా మార్చబోతూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన న్యాయము తీర్చేవాడు. ఆయన తీర్పుకు ఎదురు చెప్పేవారు ఎవరు లేరు. అయ్యో, ఈ ఈ అన్యాయం జరిగి చాలా కాలం అయిపోయింది, ఇప్పుడు నాకు న్యాయం ఎక్కడ అని అనుకుంటున్నావేమో. దేవుడు నీకు న్యాయము తీర్చడానికి నీకు నాకు సమీపంగా ఉన్నాడు. ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచుదాం. ఆయన వాక్యమందు నమ్మకం ఉంచుదాం. ఆయన మాటను పట్టుకుని మనము జీవించినట్లయితే ఆయనే మనకి న్యాయము తీర్చేవాడు. ఎన్ని సంవత్సరాలైనా అయిపోవచ్చు, ఎన్ని రోజులైనా అయిపోవచ్చు నీకు అన్యాయం జరిగి, మళ్ళీ దేవుడు నీకు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అన్యాయం జరిగిన ప్రతి చోట ఆయన నీకు నాకు న్యాయము చేస్తానంటున్నాడు. అన్యాయం అయిపోయినటువంటి మన పరిస్థితుల్లోనే ఆయన న్యాయము తీర్చి మారుస్తానంటున్నాడు. ఆయన మాట యందు మనము విశ్వాసం ఉంచుదాం. అయితే న్యాయము తీర్చి యెహోవా దాని మధ్య ఉన్నాడు. ఈరోజు మన మధ్య ఉన్నాడు. ఈరోజు నీలో నాలో ఆయన నుండి మాట్లాడుతూ ఉన్నాడు. నేను న్యాయము తీర్చేటువంటి వాడను.
నేను న్యాయము తీర్చి యెహోవాను, నేను న్యాయము తీర్చి దేవుడను. నీవేమాత్రము కృంగిపోకు, ఏమాత్రము దిగులు చెందకు. ఎలాంటి పరిస్థితుల్లో నీకు అన్యాయము జరిగినా ఆ పరిస్థితుల్లో ఆయన న్యాయము తీర్చువాడిగా ఉన్నాడు. ఈ మాటలు విన్న మనందరి జీవితాల్లో ఈ వాక్యము నెరవేరునుగాక. ఆమేన్.